మీరు ఏం చదువుకున్నారు? 10th 10వ తరగతి. ఎక్కడ? సిద్దిపేటలోనే? మా ఊర్లో మిట్టపల్లి. సారీ, మిట్టపల్లి గవర్నమెంట్ స్కూల్. మీ మీ వైఫ్ కూడా మీ కెరీర్ విషయంలో అసలు చాలా విపరీతంగా బాధపడేవారంట కదా? అవును, చాలా. ఎట్లా? ఎందుకంటే నేను వెళ్ళడము, ఆమెకు కూడా ఒక డౌటు, అమ్మ ఈయన్ని హీరో పెట్టి ఎవరు చేస్తారు, పిచ్చి కాకపోతే ఆయన పని చేసుకొని బతకక. అంటే బాగానే అప్పటికి మనము 1000 సంపాదించినా, 2000 సంపాదించినా, 3000 సంపాదించినా, 10,000 సంపాదించినా సరిపోతుంది. ఇక ఏమన్నా పిచ్చా, ఎవరు చేస్తారు నేను హీరో పెట్టి అనేది ఒక పక్క టెన్షన్. ఎప్పుడైతే సినిమా జరుగుతుంది, ట్రైలర్ రిలీజ్ అయింది, టీవీలో మనం కనపడుతున్నాం, ఆడియో ఫంక్షన్లో ఆడియో హృదయకాలం ఆడియో అదంతా ఎప్పుడైతే జరిగిందో ఆమెకు వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు కొంచెం చెప్పారు. అంటే ఏంటి రేపు పొద్దున ఈయన ఏమన్నా చేస్తే చాలా అతను కొన్ని అంటే చాలాసార్లు ఏడ్చిన రోజులని. అంటే ఏమన్నా జరుగుద్దా అంటే అది వేరే అమ్మాయి అంతే అంతే, అమ్మాయి కావచ్చు, ఇంకేదన్నా ఒకవేళ తను వదిలేయచ్చు మనల్ని. ఏంట్రా చాలా రోజులు ఏడ్చిన రోజులు అంట. అది చాలా రోజుల తర్వాత చెప్పింది నాకు. అంటే నాకు కూడా చెప్పలే, కానీ తను మాత్రమే బాధపడ్డది. ఓకే, ఇప్పుడు మీ మీద విపరీతమైన నమ్మకమా? నమ్మకం. ఏంటంత నమ్మకం ఎందుకు వచ్చింది మళ్ళీ? నేను ఒకటి చెప్పా, నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు ఎప్పుడైనా వీడు నాకు అన్యాయం చేశాడు అని నువ్వు కంటతడి మనస్ఫూర్తిగా అనుకొని చేసినాడు, ఆ రోజు నా పతనం స్టార్ట్ అవుతుందని చెప్పా. ఇది నిజమా అబద్ధమా లేకపోతే ఎలా చెప్పాను ఎందుకు చెప్పాను, ఇది మాత్రం నిజమమ్మా. ఇంకా నువ్వు మనస్ఫూర్తిగా ఒకరోజు నువ్వు ఎప్పుడైతే అది చేస్తావో, అంటే ఈ పొజిషన్ నుంచి ఇంకా జారచ్చు, ఆ పొజిషన్ ఇంకా జారచ్చు, ఆ పొజిషన్ నుంచి ఇంకా జారచ్చు, కానీ పత్రం మాత్రం పర్ఫెక్ట్ ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పిన. ఆ నమ్మకం కొద్దీ తను అంటే మంచి చెడు అన్నది ఒక మనిషి యొక్క మంచి చెడు అన్నది ఒక స్త్రీతో సంబంధంతో ముడిపడి ఉంటుందని మీరు అనుకుంటారా? 100%. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్తారు రాజ్యాలు అంటే మామూలుగా మాట్లాడతారుగా, అలాగే ఇప్పుడు మంచి కూడా జరుగుద్ది. అంటే చెప్తారుగా, ఒక మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అన్నట్టుగా. అదే అంటే అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒక మామూలు సక్సెస్ వస్తేనే ఎంతో కొంత అహం వస్తుంది, వాడు బిల్డప్ ఇవ్వడం అంటూ స్టార్ట్ చేస్తాడు. ఓకే, మీకు ఏ రేంజ్ సక్సెస్ వచ్చిందో కానీ ఒక రేంజ్ సక్సెస్ అయితే వచ్చింది కదా, దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు? అంటే ఇలా సింప్లిసిటీగా ఉంటున్నారు కదా, ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు నేను ఒక చిన్న నటుడిని అవ్వాలి అనుకున్నా. నటుడిని అవ్వడం కంటే హీరోనైన్ కళామ తల్లి పాదాలు తాకితే చాలు అనుకున్న నేను, కళామ తల్లి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. అటువంటిప్పుడు నాకు ఈ అహము ఇదంతా ఎందుకు వద్దు. అంటే అలా ఒక్కో చిన్న ఎక్కితే వచ్చేదే ఏమో అంటే మీరు అర్థం చేసుకోండి. తప్పని ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత ఇంకా నాకెందుకు, నేను ఏం సాధించాలనుకున్నానో దానికంటే 100 రెట్లు సాధించిన. నన్ను జనాలందరూ గుర్తుపట్టాలనుకున్నాను, గుర్తుపట్టేసారు. గుర్తుపట్టాలని నేను పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని తిరిగిన. అప్పుడే కొంతమంది గుర్తుపెట్టినప్పుడు ఒక సాటిస్ఫై, వీళ్ళ ప్రపంచం అంతా గుర్తుపెడుతుంది. అటువంటిప్పుడు నాకెందుకు ఇంకా. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? మనిషి బతకడానికి పెద్ద ఖర్చేం కాదు, ఎదుటివారిలాగా బతకాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను సార్, కైకిలికి పోయి అయినా బతకగలుగుతా, 100-200 వచ్చినా బతకగలుగుతా. కాదు నేను సినిమాలు చేసి అంటే లక్షలు వచ్చినా బతకగలుగుతా. అంటే ఆ 200 వస్తే అక్కడ మందం బతుకుతాం, లక్షలు వస్తే ఇక్కడ మందం బతుకుతాం. అంటే నా నమ్మకం అది. ఇంకా అలాంటి ఫిలాసఫీ, అలాంటి సూత్రాలు ఏమైనా ఉన్నాయా అని ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్.
అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుపిస్తున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.